తెలంగాణలో బర్డ్ ఫ్లూ కారణంగా మరి ఇటు చికెన్ రేట్లు కూడా మొత్తం పడిపోయి మటన్ రేట్లు కూడా చాలా హైప్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడైతే ప్రస్తుతానికి హైదరాబాద్లో కేజీ మటన్ 900 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. మరి ఇక్కడ చాలా మంది అయితే స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే. ఏంది ఇట్లా కొనడానికి వచ్చిరా లేకపోతే కొనడానికి వచ్చాం. ఇది తలకాయ 4 కాళ్ళు తీసుకుంటాం. ఎంత ఉంది రేట్? ఎట్లుంది రేటు? ఇప్పుడైతే ఓకే, ఎందుకంటే అందులో ఒక బేజా ఉంటేనేమో మాకు ఈజీ అవుతుండే, బేజా తీసేసిండు అట్లా అనమాట. అంటే ఇప్పుడు చికెన్ రేట్లు మొత్తం పడిపోయినాయి కదా, చికెన్ రేట్ పడిపోయింది. మటన్ రేట్లు కూడా బాగా పెరిగినాయి అని చెప్పేసి అంటారు. చాలా పెరిగినాయి, చాలా పెరిగినాయి. ఇక్కడేమో 60 రూపీస్ అంటుండ్రు. మేము ఉంటాము మాసాబ్ ట్యాంక్ బంజారా హిల్స్ ఉంటాము, ఆడ 1100 రూపీస్. గతంలో కేజీ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? కేజీ 840 ఉండమ్మా, 840 ఉండే. ఇప్పుడేమో 900 చేశారు. ఇక్కడేమో 900. అంటే మేము ఉంటాము ఆడ ఏదో మాసాబ్ ట్యాంక్లో ఉంటాము, అక్కడ 1100 అట్లుంది కేజీ, ప్లేస్ బట్టి. బంజారా హిల్స్ మన పంజాగుట్ట ఉంది, చౌరస్తా అక్కడ సైడ్. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది బాగా ఎఫెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కదా? ఎఫెక్ట్ అమ్మా, చాలా ఎఫెక్ట్. బాగా ఏమనంటే 1000 పైన ఉంది అంత కేజీ. ఎవరు తింటలేరు చికెన్. ఇంకా ఇంకా మ్యారేజెస్ కూడా పెడతలేరు ఎవరు. మార్కెట్లోకి వస్తుందా చికెన్ అసలు? కొన్ని ప్లేసెస్లో ఉన్నాయమ్మా, లేవని కాదు, ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక చికెన్ ఇక అది ఏది ఎగ్స్ కూడా తింటలేరు చాలా మటు. ఎగ్స్ కిచెన్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఓన్లీ మటన్, ఇక బేజా, ఇక కాళ్ళు అవన్నీ. నమస్తే. ఎట్లా నడుస్తుంది మార్కెట్? 900 రూపీస్. మండీలో కూడా అదే రేటు ఉండే, 850, 900 రూపాయలు ఉండే. మనం ఇంతకుముందు 800 రూపాయలు అమ్మినాయని. పడతలేవు నేను 900 చేసిన. పడితే ఇద్దాం, ఎందుకు ఇయ్యం? మాకు 700 రూపాయలు దొరికినా అనుకో, 800 రూపాయలు నేనే చేసేస్తాడు. 100 రూపాయలు ఎందుకు ఎక్కువ దొరికితే ఎక్కువ అమ్ముతాడు. పురం దొరికినా అనుకో, పురం అమ్ముతాం. మీకు అక్కడ మార్కెట్లో మీరు తెచ్చుకునే దగ్గర మీకు ఎంత పడుతుంది? 800, 820, 850 రూపాయలు, 900 రూపాయలు కూడా పడుతుంది. మీకు ఇక్కడ ఎంత అమ్ముతున్నారు మరి మీరు? 900. రోజుకి ఎన్ని కిలోలు అమ్ముతావు? నేను లేలే అంటే 30-40 కిలోలు అమ్ముతాం. ఇప్పుడు గతంలో కూడా అంతే అమ్ముతుండేనా? అది అది ఎక్కువ పోదు. చికెన్ రావట్లేదు ఇక్కడ, ఎక్కువ గిరాకులు చికెన్ రావట్లేదు. రావట్లేదు. మొత్తం అదే ఒక రోగం వస్తుందని చెప్పేసి చికెన్ అంటే అమ్మడం మానేసిరు మొత్తం. ఇప్పుడు ఎక్కువ అందరూ మటనే తీసుకెళ్తున్నారు కదా, రేట్లు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. లేదు 900 పెరిగింది రేట్ పెరిగింది. ఇంతకుముందు 800 రూపాయలు ఉండే, 100 రూపాయలు పెరిగింది రేట్. బట్లో వచ్చిన అనుకో 100 రూపాయలు పెరిగింది. అదే కస్టమర్స్ కూడా గతంలో వచ్చినట్టే వస్తున్నారా? ఇంకా కిరికిరి అవుతుంది కస్టమర్తో, కొట్లాడ అవుతుంది. 100 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాం అదే ఇదే అని. నేను కూడా తక్కువ అమ్ముతున్నాను, ఎక్కువ అమ్ముతలేవు. తొందర కుల్ల చేస్తున్నా, తొందర బంద్ చేస్తున్నాను దుకాణం. ఇప్పుడు బంద్ అయితే దుకాణం అన్నది 1 గంటప్పుడు బంద్. బాగానే పోతుంది, ఎందుకు పోతుంది? మస్తు పోతుంది. నేను రాత్రి దాకా కూర్చో 40 కిలోలు అమ్ముతున్నాను. ఇప్పుడైతే 1 గంట దాకా 40 కిలోలు అమ్ముడు పోతుంది. ఎక్కువ బర్డ్ ఫ్లూ వచ్చినాక అదే మస్తు పెరిగింది. అక్కడ తక్కువ దొరికినా అనుకో, నేను కూడా తక్కువ అమ్ముతాం. అదే చికెన్ అమ్మేటోళ్ళు కూడా మటన్ తీసుకొచ్చి అమ్ముతున్నారా? కొన్ని మంది అట్లావి చేస్తుండ్రు, ఇప్పుడు మార్కెట్లో చేయరు, వేరే దుకాణంలో చేస్తున్నాడు. 40-60% పోయింది మేడం బిజినెస్. ఇక్కడ బిజినెస్ లేదు, మనిషి పరేషాన్ అవుతుంది. ఫోన్ మీద చూపిస్తున్నాడు ఛానల్ మీద, మొత్తం కోడి తినవద్దు. ఇక్కడ లేదు. ఆంధ్ర సైడ్, గుజరాత్ సైడ్ ఉంది. ఇక్కడ మనిషి పరేషాన్ అవుతుంది. తినేటోళ్ళు తింటున్నాడు, బాగుంది తింటలేడు. తిన్నాం రా, మళ్ళా పూరి 200 అవుతుంది, తింటామంటే తప్పుడు తింటాం. ఇప్పుడు వద్దు, మాంసం తింటామంటే 200 ఎక్కువైంది. మేక కూర 1000 రూపాయలు అయింది. అర్ధ కిలో తీసుకుంటుంది మనిషి, 1/4 కిలో తీసుకుంటున్నాడు. కోడికి పడిపోయింది. ఏం చేస్తాం అలా? పెళ్ళిలా తింటున్నావు సార్, పెళ్ళిలా మస్తు తింటున్నావు. 400-400 కేజీ, 300 కేజీ మొత్తం అయిపోద్ది చికెన్. పైసలు ఇచ్చి తిండికి చూస్తున్నారు. తినాలే వద్దు
పెళ్ళిలా పోతే మొత్తం తింటున్నాడు నా 400 కేజీ 500 కేజీ మొత్తం అవుతుంది. 65 10 ఐటమ్ వేస్తున్నాడు మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది కేజీ చికెన్ ఎంత ఇప్పుడు 80 రూపీస్ ఉంది మేడం. కేజీ కేజీ లైఫ్ 80, చికెన్ 150. అది కూడా బిజినెస్ లేదు. ఎండ ఎక్కువైంది. ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు. జీతం ఇవ్వాలి, ఇంటి చూడాలి, రెంట్ తీయాలి, ఎవరు అడిగేది లేదు. సీఎం సాబ్ అంటున్నాడు తినవద్దు. ఇప్పుడు కోళ్ళని కూడా రానివ్వట్లేదు కదా. అక్కడ మొత్తం మిలిటరీకి పెట్టినాడు. అక్కడ బార్డర్ మీద మిలిటరీ పెట్టినాడు. బండి ఎవరా మైకా కూర మైకా కోడి ఉడ్లు ఏం వస్తువులేవు ఇక్కడ. ఏం చేయాలి, ఎన్ని దినాలు అవుతుంది ఇంకా ఏమో. నాటు కోళ్ళని కూడా ఆపేస్తున్నారా? మొత్తం అక్కడికి వెళ్ళి ఏం రావద్దు ఇక్కడ. ఆంధ్ర సైడ్కి వెళ్ళి ఇక్కడ ఏం రావద్దు. కోడి తెల్ల కోడి ఏం రావద్దు. మొత్తం సిల్. ఏం వేయాలి? ఏం నడుస్తలేదు ఇక బిజినెస్. 65-80% పోయింది బిజినెస్ పోయింది. పెళ్ళిలా తింటున్నాడు. కొనుక్కొని తీసుకురావద్దు. అమ్మమ్మ వద్దు 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 వద్దు. పెళ్ళిలా పోతే మస్తు ఉంచున్నాడు. మరి పెళ్ళిళ్ళకి సప్లై చేసేది మార్కెట్ నుంచి చేస్తారు కదా. పైసలు ఇస్తలేవు కదా. పుణ్యానికి దొరుకుతుంది అది తినాలి. పైసలు ఇస్తలేవు కదా పుణ్యం. జనాలు కూడా అట్లనే ఉర్రా? అందరు అట్లానే అయింది. ఏం చేయాలి అమ్మా చూడు ఎట్లా అయింది ఏమో. ఎట్లా నడుస్తుంది మీ మార్కెట్? मार्केट लो है, अभी फिलौकत गिराक परेशान है, खा रहा नहीं, बीमारी उमारी कुछ भी नहीं है हमारे पास। हम लोग तो डेली खा रहे चिकन। अभी तो हम लोग तो बेच रहे भी खा रहे भी, कस्टमर तो लेके जा रहा है, कस्टमर सारे क्या आ रहा जो डेली जो कस्टमर है उन्होंने तो आ रहा खा रहा अच्छा। हम लोग भी खा रहे डेली जी। क्या ये बर्ड फ्लू आते बोल के नहीं वो कुछ भी नहीं है, अभी बर्ड फ्लू है ना कुछ भी है मैडम, खाली पब्लिक के दिलों में डर बिठा दे रहे खाली ऐसी चीज। उसके लिए కస్టమర్ క్యాబ్ ఇంతకు ముందు నడిచినట్టే నడుస్తుందా? ఇప్పుడు తక్కువైంది మళ్ళీ. ఇప్పుడు తక్కువైంది. అది న్యూస్లో వచ్చినా కదా, అందుకోసం కస్టమర్ తక్కువ అయింది. మీ దగ్గర వచ్చే కోళ్ళకి అట్లా ఏమైనా ఉన్నా? లేవు ఇట్లా లేవు ఏం నా దగ్గర. ఇప్పుడు ఖాళీ న్యూస్ మార్కెట్ మీద ఎవరు లేవు, నా దుకాణం కూడా లేవు, మార్కెట్ మీద ఎవరు లేవు, ఇక్కడ కూడా లేవు. ఖాళీ ఒక ప్రచారం అది. ప్రచారం ఓకే. ఇంతకుముందు ఎన్ని కిలోలు అమ్ముతుండే ఇప్పుడు ఎన్ని కిలోలు అమ్ముతున్నావు? कितना कितना बेचे पूछ रहा हूँ? 1.5 कुंटल जाता, अभी थोड़ा कम हो गया, थोड़ा अभी सेल 300 kg ऐसा ऐसा जा रहा, अब कम हो गया डेली से। पब्लिक के दिल में डर बढ़ गया तो कम हो गया जरा। डेली कस्टमर तो लेके जा रहा ना? हाँ जा रहा आ रहा, कल ही 1.5 कुंटल 2 कुंटल दिए हम लोग। ఏదైతే బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఏదైతే వచ్చినప్పటి నుంచి వెళ్ళి కూడా కోళ్ళ రేట్లు బాగా తగ్గిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేజీ చికెన్ అయితే 80 రూపాయల వరకు తగ్గిందని చెప్పేసి కూడా మార్కెట్లో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. మరి దీనివల్ల కూడా ఇటు మటన్ రేట్లు అయితే బాగా పెరిగిపోయాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మటన్ కేజీ 1000 రూపాయల వరకు, అంటే 200 రూపాయలు ఎక్స్ట్రా పెరిగి 1000 రూపాయల వరకు పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనివల్ల ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చే ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేయడానికి వాళ్ళైతే గొడవ పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మా దగ్గర ఎందుకు అంటే కేజీ 100 రూపాయలు ఎందుకు ఇంకా ఎక్స్ట్రా పెంచి మీరు అమ్ముతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు గొడవ పడుతున్నారు మాతోనని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ రేట్లు ఏదైతే పూర్తిగా తగ్గిపోయాయో దానివల్ల మటన్ రేట్లు పెరగడం, అలాగే చేపల రేట్లు పెరగడం వల్ల కూడా ఇటు జనాల మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఇటు మార్కెట్లో ఎవరైతే అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా ఒక 60 నుంచి 60% వరకు మార్కెట్ పడిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మాకు గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అసలు కోళ్ళను కూడా బార్డర్ దాటి ఉతిలికి రానివ్వట్లేదు. అసలు తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది లేదు, కానీ ఎందుకు ఈ విధంగా ఒక పుకార్ అనేది ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.